శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మీనరాశి వారికి ఈ జూన్ నెల అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఒకటి, పైగా రాహు అక్కడే ఉండటం అనేటువంటిది ఒకటి, యోగాలను అడ్డగిస్తూ మీకు రావాల్సినటువంటి యోగాలను మీరు ఎంత శ్రమపడినా తక్కువ శాతము ఫలితాన్ని మాత్రమే ఇస్తూ ఉంటాడు. వృధా ప్రయాస 10 సార్లు తిరగాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉన్నది. ఒకటి వస్తుంది అని ఆశగా ఎంత దూరము పోయినా అక్కడ 10 రూపాయలు వచ్చే చోట 5 రూపాయలు మాత్రమే రావటము వలన వృధా ప్రయాసగా బాధపడి జరగాల్సినటువంటి ఇది ఉంటుంది. ఆరోగ్యము చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరము ఉన్నది. సమయానికి భోజనము చేయటము, సమయానికి నిద్రపోవటం అనేటువంటిది చాలా అవసరము. లేకుంటే ఆరోగ్యము మీద దెబ్బపడి ఇబ్బందులు జరిగే అవకాశం ఉండవచ్చును అనేటువంటి సూచనప్రాయముగా తెలియజేయడము జరుగుతూ ఉన్నది. బంధువుల యొక్క ఆగమనము అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయమే. కానీ అదే బంధువుల రక్త సంబంధీకుల వలన కొంచెం కించిత్తు మానసికమైనటువంటి బాధ అనేటువంటిది ఉంటుంది. ఇది తీరేంత వరకు మీకు లోపల అలాగే ఉంటుంది గాక. శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి దానితో కొన్ని ముందుకు పోయి శుభకార్యాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇప్పుడే జరుగుతుంది అనేటువంటిది కాదు, కానీ శుభకార్యాలు చేసుకోవాలి అని మాట మంచి జరపటం అనేటువంటిది జరిగి తీరుతుంది గాక. ఇబ్బందులు ఉండవు. అలాగే సంతాన విషయంలో చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి, జాగ్రత్త వహించండి. అయిన వాళ్లతోనూ కొన్ని చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి, అది కూడా గమనించవలసినటువంటి అవసరమే. మాట మాట్లాడేటప్పుడు కొంచెము జాగ్రత్తగా మాట్లాడండి. ఒకసారి మాట జారిన తర్వాత మాట వెనక్కి తీసుకోవటం అనేటువంటిది జరగదు, జాగ్రత్త వహించండి. కొంతమందికి కొన్ని లగ్నాలలో పుట్టినటువంటి వాళ్లకు ఇదే మీనరాశి వాళ్లకు యోగవంతముగా కూడా జరుగుతుంది. ఎప్పటి నుంచో ఉండేటువంటివి అవన్నీ కూడా ఇబ్బందులు తొలగిపోయి ఒక్కసారిగా అనూహ్యముగా మంచి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి గాక. ఏదైతే కొంతమందికి చెడ్డదో అదే కొంతమందికి మంచి కూడా కావచ్చును. అందుకనే మిశ్రమ ఫలితాలు అన్నాం. అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా, లగ్నాలు వేరు కదా. అందువలన ఆ లగ్నము ఆ సమయము అనేటువంటిది చాలా అవసరం. ఎప్పటి నుంచో వేచి చూస్తూ ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఒడ్డున కూర్చునేటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా కూడా ఉంటుంది మీనరాశి వాళ్ళది. అందువలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటిది ఒకటి. యథావిధిగా విద్యార్థులకు కొంచెము జాగ్రత్తగా చదవాల్సినటువంటి అవసరము ఉంటుంది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళకంత శ్రేయోదాయకముగా లేదు. అంతేకాకుండా చిన్నపాటి దగ్గర నుంచి పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా ధనము దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ శాతము పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా మీరు వ్యాపారం అనేటువంటిది చెయ్యండి, మేలు జరుగుతుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు దగ్గరి వరకు యోగాలు వచ్చి తప్పిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకొని ముందుకు వెళితే మీకు విజయం లభించి తీరుతుంది గాక. జయోస్తు.